అవును. ఈ ఇవన్నీ పోతే ఇవి వాస్తవంగా గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చేదాన్ని నేను ఆ విషయంలో సమర్థిస్తా, విద్య విషయంలో. అది ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ బతుకు సర్వనాశనం అయిపోతుంది. అవును. ఎంతో మంది మా ఫ్రెండ్స్ని చూశాను, చదువులు ఇంటర్మీడియట్లో మానేసిన వాళ్ళు, 10th క్లాస్లో మానేసిన వాళ్ళు, ఇప్పటికీ పనులు చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు, బైండింగ్ వర్క్స్, అదేది రకరకాలైన పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమందిని చూశాను. ఉన్నారు నా ఫ్రెండ్స్లో, ఆనాడు నాతో పాటు చదువుకున్నటువంటి. ఎలాగ లైఫ్లో అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి ఆపేస్తే ఒకవేళ ఇంకా భవిష్యత్తులో డబ్బున్నవాడే ఉన్న చదువులు, లేదంటే గవర్నమెంట్ స్కూల్ వరకు చదువుకొని ఇంకా వాళ్ళు అంతటితో అయిపోవాల్సిందేనా, ఆ పరిస్థితి వస్తుందా? నాకు ఇవాళ ఒక ఈనాడు వార్త చూశాక అనిపించిందండి. ఈనాడులో ఒక మంచి వార్త వేశారు. ఇది చూశాక ఓకే, అయితే దీనికోసమే చేస్తున్నారేమో అనిపించింది అనమాట. ఏంటయ్యా అంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు బీహార్ నుంచి వీళ్ళు కూలీలు కార్మికులు కావాలని ఒక వార్త వేశారు. మన దగ్గర వెళ్ళిపోయారు, వెనక్కి రావట్లేదని. అవును, నిజమే. మన దగ్గర ఉన్న కార్మికులకి ఇప్పుడు ఏమవుతున్నది, భవన నిర్మాణ కార్మికుడు ఇదివరకు 300 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 700 అడుగుతున్నారు, 900 కూడా అడుగుతున్నారు. మేస్త్రి గారు 1500, 2000 అడుగుతున్నారు. వ్యవసాయ రైతు కూడా ఇదివరకు 200, 150 రూపాయలకు వచ్చేటటువంటి స్టేజ్ నుంచి, అప్పట్లో నా బాగా గుర్తు, పల్లెటూళ్ళలో 300 రూపాయల మగాళ్ళకి 80 నుంచి 100 రూపాయలు లేడీస్కి ఇచ్చేవాడు.